ఎపిసోడ్ లో అందరూ వాళ్ళ మాటలతో పంచులతో నవ్విస్తున్నారు. నేను కొంచెం స్పెషల్ గా పాటలతో నవ్విస్తాను అంటూ ఇప్పుడు వచ్చేస్తున్నాడు రాకీ రాకేష్ అండ్ టీమ్. చిత్రం విచిత్రం రాజులు రప్పించుటే విచిత్రం అహో 200 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి నవ్వుల వేదికను నేను కనుగొంటిని. ఆహా, ఈ కార్యక్రమం యొక్క విజయ రహస్యము తెలియనిదే నా రాజ్యములకు నేను తిరిగి వెళ్ళుతాను లేనే లేదు కదా. అహో 200 సంవత్సరాలకు పూర్వం పోయిన టీం లీడర్లు కూడా ఇక్కడ ఆత్మలై ప్రేతాత్మలై ఇంకా ఘోషిస్తున్నారే, ఈ వేదికని ఇంకా వదిలిపెట్టి వెళ్ళనే లేదే. ఎవరిది దమ్ముంటే నా ముందుకు రమ్ము, నీ శిరస్సుని ఖండాలుగా ఖండించదా. నేను యుద్ధం చేయడానికి రాజును కాదురా, రాయిని. రాయివా? ఎక్కడ ఈ రాయి? ఎక్కడ? ఇక్కడ. ఇంతకీ ఈ జబర్దస్త్ యొక్క స్థల పురాణం ఏమిటి? క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం ఇక్కడ 6 రాజులు ఉండేవారు. ఓహో, ఒక అందగత్తె ఉండేది. ఇప్పుడు వారందరూ ఎక్కడున్నారు? నీ ముందే ఉన్నారు నాయనా. ఆహో, ఉన్నప్పుడు ఎంత అద్భుతముగా ఉండేవారు, ఇప్పుడు చిక్కి శిలీయమైపోయారే. ఆహో, ఈ అస్థి పంజరానికి ఏమిటి? పుర్రలేదు. వాడు బతుకున్న రోజుల్లో నేను మేధావి అన్నాడు. తర్వాత వాడు మేధావో కాదో తెలుసుకోవడం కోసం జపాన్ సైంటిస్ట్ టెస్ట్ కు వాళ్ళ తలని తీసుకెళ్లారా. అరే నన్ను మనిషిగా మార్చురా. రాయిగా ఉన్న మిమ్మల్ని మనిషిగా ఎలా చేయవలను? నేను చెప్పిన మార్గంలో వెళ్ళుము. ఓకే, చెప్పుము. అక్కడ ఒక గుహ ఉంటుంది. ఓకే, ఉంది. ఆ గుహలో పెట్టుంటుంది. ఉంది. ఆ పెట్టెలో 2 తాళపత్ర గ్రంథాలు ఉంటాయిరా. తాళపత్ర గ్రంథాల? ఎవరు రాశారు? నాగబాబు గారు, రోజా గారు రాశారు. వాళ్ళకి నవ్వడానికే సమయం లేదు, తాళపత్ర గ్రంథాలు ఎలా రాస్తారండి? పిచ్చివాడా, ఒక్కసారి ఈ దర్పణము చూడుము. నన్నయ్య తిక్కయ్య మాదిరి ఎంత చక్కగా తిలకిస్తున్నారు. తప్పకుండా నేను ఆ గ్రంథములు వెంటనే తీసుకువచ్చదా. దొరికినది మిత్రమా. నాగబాబు గారి గ్రంథం, రోజా గారి గ్రంథం. ఇంతకీ ఈ గ్రంథంలో ఏమీ ఉన్నది? వాళ్ళ మనోభావాలు ఉన్నాయిరా. ఇప్పుడు దీని వల్ల నువ్వు మనిషి ఎలా మారుతావు? సంగీతం వల్ల రాయిలే కరుగుతాయిరా. నువ్వు అందులో ఉన్నటువంటి వాళ్ళ బాధలని పాట రూపంలో వివరించురా. తప్పకుండా. ఆది స్కిట్ చేస్తున్నప్పుడు నాగబాబు గారు ఎంత మనోవేదన చెందారు. ఆయన చేతుల రూపకంలో రాసుకున్నటువంటి పాట. ఆది నువ్వు వేసిన వేటుకు గాయపడెను అబీరా, పవరు లేని స్కిట్లలో పంచులెన్నో వేస్తావు. ఆది నువ్వు వేసిన వేటుకు గాయపడెను అబీరా. అబీటీలో ఉన్నప్పుడు ఏమయ్యాయి పంచులు? ఉన్న పంచునే హైపర్గా మార్చి వేస్తావే. రాజునేమో డమ్మీ చేసి పక్కన నిలబెడతావు. రాయిలాగా నిలవలేక రూము కోర్చి ఏడ్చాడు. ఏనాటిదో నీ ప్లాను. ఎంత అద్భుతముగా ఉన్నది. తరుపది రచ్చరవి, రచ్చా పిచ్చి బాబు గారు పాడిన పాట. టీవీ ముందు ఒక్కడుండడు రచ్చ స్కిట్టుకే, మేధావంటూ ఇంకా నీకు గొప్పలెందుకే. నీ స్కిట్టే జోల పాటరా మా నిద్రకే. ఒక స్కిట్టులోనే పేలని పంచులెన్నో. ఆపరా నీ స్కిట్టులు ఆపరా. అరే ఫ్లాపురా నీ స్కిట్టులు ఫ్లాపురా. ఇది
హప్పీ గారి మీద రోజమ్మ అభిప్రాయం స్కిట్ చేస్తున్నప్పుడు. వదినా నీ పిలిచి పిలిచి చావగొట్టకురా శారీ కట్టి ఆడవాళ్ళ పరుగు తీయకురా నవ్వులు పూయించే ఈ సీటుని నరకల్లా మార్చకురా చెప్పలేని మా బాధ విని కాస్త జాలి పడరా అప్పి అంత దారుణంగా బాధపడ్డారా అమ్మా? తదుపరి ఎవరిదిరా? జబర్దస్తులో కురువృద్ధుడు మొదటి నుంచి ఆరంభంలో చివరి వరకు ఉన్న వ్యక్తి రాఘవ నాగబాబు గారు పాడిన పాట. ఆగడు 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 ఈ రాఘవ జబర్దస్తులో ఆపినాగడు ఈ జన్మలు అస్సలు ఆగడు ఈ జన్మలు వదలడు తన టీము లీడరు పదవిని కానీ అడు టీము లీడరు ఇంకెవరిని తనతో ఉన్నా ఇంకెవరిని. తదుపరి రోజమ్మ కన్నీరు కాల్చి రాసిన పాట. కన్నీళ్ళకే విషాదమొచ్చే నీకెన్ని కష్టాలొచ్చే రాఘవ నువ్వు స్పైసీ చేస్తుంటే అన్నీ నువ్వై భారం మోస్తుంటే. నిజమే, జబర్దస్త్ ఒక్క గుడ్ బాయ్ అలా అయిపోతుంటే బాధేస్తుంది. తర్వాత హదిరే అభి పాపం కవి రూపకంలో రాసుకున్నారు నాగబాబు గారు అనుకున్న మాటలు. అభి ఏ తోడు లేక ఎటైపయ్య ఒంటరి నడక ఎవరు లేకున్నా స్కిట్టు చేస్తావు ఇది జింబాడి గనక నష్టం ఎంతొచ్చిందయ్యా దీని నుండి వెళ్ళిపోయాక. ఆహా, అద్భుతం అద్భుతం. ఇప్పుడు భాస్కరు సుధాకరు ఆహా. వారి గురించి నాగబాబు గారు. భాస్కరేసే పంచులకు అర్థాలే లేవులే భాస్కరేసే పంచులకు అర్థాలే లేవులే అర్థాలే లేవులే అర్థమేమి కాదులే అర్థాలే లేవులే అర్థమేమి కాదులే హిట్టు హిట్టు అయినచో నేనే రాసనంటాడే లాపే అయినచో సుధాకర్ లైను అంటాడే. బలా బాగా పాడుతీవి కానీ ఒక్కరి గురించి మరిచితివి నువ్వు. ఎవరి గురించి? రాకింగ్ రాకేష్ గురించి. అవునా? అరే ఆయన గురించి ఏం లేదా? పాపం వాడి గురించి ఏమి రాయలేదే. అంటే ఆడు స్కిట్ చేస్తున్నప్పుడు రోజమ్మ నాగబాబు గారు ఏమి మనోవేదన చెందలేదన్నమాట. లైవ్ లో పడాలా? నీ గురించి పెద్ద బుక్కే రాసిల్రా. బాబాదా బాబా. హలో ఇక్కడ రాకింగ్ రాకేష్ స్కిట్ చేస్తున్నప్పుడు వారు పడ్డ మనోవేదన. నేనే దేవుడంటాడు నాకే బిస్కెట్లేస్తాడు రెండిటిలో నిజం లేదని అందరికీ తెలుసు స్కిట్టు బదులు పాటలు పాడి ప్రాణాలు తీస్తాడు పిల్లల్ని చూపిస్తాడు మమ్మల్ని పడగొడతాడు నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయం ఏ క్షణాన ఏం చేస్తాడో తెలియని పసి హృదయం. ఎంత దారుణంగా అనుకున్నారా సార్ నా గురించి? ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఈ 200 ఎపిసోడ్ నుంచి మీకు ఇచ్చేవన్నీ అద్భుతాలే. అద్భుతాలు కదరా, స్కిట్ చేయరా. తప్పకుండా చేస్తాను. మరి భయ్యా ఈ జబర్దస్త్ కార్యక్రమం విజయ రహస్యం ఇంతవరకు ఏం చెప్పలేదంటే భయ్యా, గ్రంథాలు ఏమీ లేవా? ఉంది, నేను చెప్తాను. ఈ జబర్దస్త్ కార్యక్రమం విజయ రహస్యం ఏమిటంటే వాళ్ళ స్వచ్ఛమైన నవ్వురా. వాళ్ళ స్వచ్ఛమైన నవ్వు. ఆ నవ్వడం వల్లనేరా జబర్దస్త్ ఇంత హిట్ అయింది. ఆహా. అందుకే ఈ 200 ఎపిసోడ్ వాళ్ళకి అంకితం చేస్తున్నాను. వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్నావురా. పదము. రోజా గారు బాగుంది, సరదాగా ఉంది. ఎలాగైతే ఉంది, నన్ను గుడ్ బుక్స్ లో పెట్టేసే వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. నాగబాబు గారు యూజువల్ గా
బిస్కెట్లు వేయంటే మేము లాస్ట్ లో మళ్ళీ వేసావు బిస్కెట్. ఓ సారీ. సారీ ఏముందిరా, బాగుంటది. బాగుందిరా, బాగా చేసావు, గుడ్.